శృతమునకు ఫలము, వినడానికి ఫలమేమిటి? నీలో మార్పు. ఆ మార్పు రాకుండా వింటున్నావు. మహాభారతం విన్నానండి, రామాయణం విన్నానండి, భాగవతం విన్నానండి, ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. అప్పుడు అది ప్రమాదకరమైన శ్రవణము. అది ఎన్ని విన్నా ఏ మార్పు రాకపోతే దాన్ని జడమంటారు. మనుష్యుడు చైతన్యముతో కూడుకున్న జీవి. మార్పు రావాలి. అందుకే శాస్త్రబోధ. ఆ మార్పు రాకపోతే, అనుష్ఠానంలో మార్పు రాకపోతే, జీవితంలో మార్పు రాకపోతే ప్రమాదాన్ని కౌగులించుకుంటాం. కాబట్టి వినడం ఎందుకు? మనిషిలో మార్పు తెచ్చుకొని శీలము, నడవడి మార్పు రావాలి. డబ్బుండేది ఎందుకు? ఇక్కడ సుఖపడడానికి, భవిష్యత్తులో సుఖపడడానికి విత్తాన్ని దానం చేసి పుణ్యాన్ని మూట కట్టుకోవాలి. అందుకే డబ్బు అనేటటువంటిది ఎటువంటిది అంటే ఇక్కడ సుఖానికి, తరువాతి సుఖానికి కూడా ఉపయుక్తంగా దాన్ని వాడాలి.